సప్త శనివారం వ్రతంలో ఖచ్చితంగా 7 ప్రసాదాలు ప్రతి వారము చేయాలా? అలా ప్రసాదాలు చేయలేకపోతే అసలు వ్రతమే చేయకూడదా? ప్రతి వారం ఒకరిని పిలిచి ఖచ్చితంగా భోజనం పెట్టాలా? సప్త శనివారం వ్రతం ఏ రోజు స్టార్ట్ చేస్తే మంచిది? పూజలో ఖచ్చితంగా 7 దీపాలు పెట్టాలా? ఇలాంటి డౌట్స్ సప్త శనివారం వ్రతం చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి వచ్చే కామన్ డౌట్స్ ఇవి. సోషల్ మీడియా వల్ల అయితే సప్త శనివార వ్రతం అయితే ఒకరి నుంచి ఒకరికి బాగా స్ప్రెడ్ అయింది కదా. ఒకరు స్టార్ట్ చేయడము, వాళ్ళకి జరిగిన మంచిని వీడియో ద్వారా బయట వాళ్ళకి చెప్పడము, నా కోరిక ఇన్ని వారాలకు నెరవేరింది అని వాళ్ళు చెప్పడం ద్వారా వాళ్ళని చూసి ఇంకొకరు ఏదో కోరిక ఉన్న వాళ్ళు మన కోరిక కూడా స్వామి దగ్గర పెడితే నెరవేరుతుంది కదా అని ఇంట్రెస్ట్తో వాళ్ళు కూడా ఈ వ్రతం స్టార్ట్ చేయడము, వాళ్ళ కోరిక తీరడం, ఇలా ఒకరి నుంచి ఒకరికైతే ఈ సప్త శనివార వ్రతము ఈ మధ్య కాలంలో బాగా స్ప్రెడ్ అయింది. పూజ వల్ల జరిగే మంచి అయితే మంచిగా స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ పూజా విధానం చెప్పడంలో మాత్రమే భయపెడుతున్నారు. స్వామికి ఖచ్చితంగా ప్రతి వారము 7 ప్రసాదాలు చేయాలి, అలా 7 ప్రసాదాలు చేయలేకపోతే అసలు పూజే చేయకూడదు, ఇలా అయితే చాలామంది భయపెడుతున్నారు. ఈ పూజలో ఎటువంటి భయాలు లేకుండా, ఎటువంటి సందేహాలు లేకుండా సింపుల్గా 7 వారాల పాటు మనం ఆ స్వామిని భక్తిగా ఎలా పూజించుకోవచ్చో ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. సప్త శనివార వ్రతంలో మనకు ముందుగా కావాల్సిన పూజా సామాగ్రి ఏంటో చూద్దాము. పూజకి మనకి మెయిన్ ఈ సప్త శనివార వ్రతము అంటేనే పిండి దీపం కదా. ముందుగా మనమైతే పిండి దీపాలు చేసుకోవాలి. స్వామిని అలంకరణ చేసుకోవడానికి పువ్వులు, అలాగే తులసిమాల లేదా తులసాకులు పూజలో ఖచ్చితంగా ఉండేలా అయితే చూసుకోవాలి. తమలపాకులు, అలాగే అక్షతలు, స్వామిని పెట్టుకోవడానికి ఒక పీఠము, మీరు ముడుపు కట్టాలి అనుకుంటే ముడుపుకు కావాల్సినటువంటి కాటన్ క్లాత్, ముడుపులో వేసుకోవడానికి కాయిన్స్, పసుపు, కుంకుమ, అక్షతలు, ఇవేనండి పూజకు కావాల్సినవి. ఈ పూజా మందిరంలో చేసుకోకూడదా, లేకపోతే సపరేట్గా పీఠం పెట్టే చేయాలా అని డౌట్ కూడా వస్తుంది కదా. పూజా మందిరంలో అయితే చేసుకోవచ్చండి. స్వామి ఫోటో ముందు మనం దీపాలు వెలిగించుకొని ప్రసాదాలు పెట్టుకొని అక్కడే స్వామికి సంబంధించిన స్తోత్రాలన్నీ చదువుకొని పూజ అయితే పూర్తి చేసుకోవచ్చు. పీఠం పెట్టుకుంటే ఏంటంటే ఆ రోజంతా కంప్లీట్గా స్వామి మీదే మన మనసంతా ఉంటుంది కాబట్టి పీఠం పెట్టి చేసుకుంటే మంచిది. పీఠం పెట్టుకొని ఎవరైతే పూజ చేసుకోవాలి అనుకుంటున్నారో, మీరు ఎక్కడైతే పూజ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడంతా నీట్గా క్లీన్ చేసుకొని పసుపుతో అలికి ముగ్గులు పెట్టుకోవచ్చు. అలా వీలు లేదు అనుకునే వాళ్ళు ఒక క్లాత్ వేసుకొని క్లాత్ మీద అయితే ఒక పీఠం పెట్టుకోవాలి. పీఠానికి పసుపు రాసుకొని ముగ్గులు వేసుకొని ముగ్గుల్లో అయితే పసుపు కుంకుమలు అయితే అలంకరించుకోవాలి. ఆ పీఠం మీద ఇప్పుడు మనము స్వామివారి ఫోటో కానీ లేదా స్వామివారి విగ్రహాన్ని అయితే స్థాపన చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్వామి పూజ చేసిన అమ్మవారిని పూజిస్తాము, అమ్మవారి పూజ చేసిన స్వామివారిని పూజిస్తాం కాబట్టి స్వామివారు అమ్మవారు కలిసి ఉన్న ఫోటో పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది. ముందుగా స్వామివారి ఫోటోకి పసుపు, కుంకుమ, గంధంతో అయితే అలంకారం అయితే చేసుకోవాలి. తరువాత పీఠం మీద ఒక తమలపాకు వేసుకొని తమలపాకులో కాస్త బియ్యం వేసుకొని బియ్యం పైన పసుపు, కుంకుమ వేసుకొని అప్పుడు ఆ తమలపాకు మీద అయితే స్వామి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ మనము స్థాపన చేసుకోవచ్చు. తరువాత స్వామివారి ఫోటో పెట్టి పువ్వులతో అలాగే తులసి మాలలతో అలంకారం అయితే చేసుకోవాలి. ఇక్కడ అందరికీ డౌట్ వస్తుంది, ఒకవేళ తులసి మాల దొరకకపోతే అసలు ఈ పూజే చేయకూడదా అని. స్వామి పూజలో తులసి మాల ఉన్నా తులసి ఆకులు ఉన్నా మంచిది అని చెప్తారు, కానీ ఒకవేళ ఆ తులసి మాల తులసి ఆకులు దొరకకపోతే పూజే చేయకూడదు అని అసలు ఎవరూ చెప్పరండి. ఈ పూజ అనే కాదు, ఏ పూజలో అయినా కూడా అరే అది లేదే, అరే ఇది లేదే, ఇది పెట్టచ్చో పెట్టకూడదో ఇలాంటి డౌట్స్ అన్నిటి మీద ఇంట్రెస్ట్ కాకుండా మనం ఏ పూజ అయితే చేయబోతున్నామో ఆ పూజ మీద మనకి భక్తి ఉంటే చాలు. తరువాత అందరికీ వచ్చే డౌట్, ఈ పూజలో ఖచ్చితంగా కలశం పెట్టాలా అని. కలశం ఆనవాయితీ ఉంది, కలశం పెట్టి పూజ చేసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళు కలశం పెట్టి అయితే పూజ చేసుకోవచ్చండి. లేదా నార్మల్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళు నార్మల్గా చేసేసుకోవచ్చు. నిత్యం పూజ చేసేటప్పుడు మనం పూజా మందిరంలో రాగి చెంబుతో వాటర్ ఎలా పెట్టుకుంటామో ఇక్కడ కూడా మనం స్వామివారి పక్కన అలాగే పెట్టుకొని చేసుకోవచ్చు. ఆ రాగి చెంబులో కాస్త పసుపు, కుంకుమ, కొన్ని అక్షతలు వేసి ఒక పువ్వు వేసి స్వామి పక్కన అయితే పెట్టుకోవచ్చు. తరువాత మనం ఏ పూజ చేసినా కూడా ముందుగా ఆ వినాయకుడిని అయితే పూజిస్తాం కదా. మనం చేయబోతున్నటువంటి ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు రాకుండా ఉండాలని ముందుగా అయితే మనం విఘ్నేశ్వరుడి పూజ అయితే చేయాలి. ముందుగా పసుపుతో గణపతిని చేసుకొని తమలపాకు పైన ఉంచుకొని స్వామికి అయితే కుంకుమ బొట్లు, పువ్వులతో అయితే అలంకారం చేసుకోవాలి.
ముందుగా మనం వినాయకునికి పంచోపచార పూజ చేసుకొని తర్వాత మన వ్రతాన్ని అయితే స్టార్ట్ చేసుకోవాలి కదా. పంచోపచారాలు అంటే 5 ఉపచారాలు మనము గణపతికి చేస్తాము. పుష్పము, గంధము, దీపము, ధూపము, నైవేద్యం పెట్టి వినాయకుడిని అయితే పూజ చేసుకోవాలి. స్వామికి మనం ముందుగా దీపం వెలిగించుకొని దీపం చూపించి తరువాత ధూపం వెలిగించి అంటే బత్తీలు కానీ సాంబ్రాణి కానీ వేసుకోవచ్చు. ధూపం చూపించాలి. తరువాత స్వామి దగ్గర కొన్ని అక్షతలు వేసి నమస్కారం అయితే చేసుకోవాలి. స్వామికి మనం నైవేద్యంగా అంటే వినాయకుడికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్క కానీ లేదా మీ దగ్గర ఏ ప్రసాదం ఉంటే ఆ ప్రసాదము గణపతికి నివేదించి తర్వాత మంగళహారతి అయితే ఇవ్వాలి. మంగళహారతి ఇచ్చిన తర్వాత గణపతి దగ్గర వేసిన అక్షతలు మన తలపైన అయితే వేసుకోవచ్చు. మన కోరిక అంటే మన సంకల్పం ఏదైతే ఉందో ముందుగా మనము ఆ వెంకటేశ్వర స్వామి కంటే కూడా గణపతితో చెప్పుకొని తర్వాత మనం ముడుపు కట్టుకోవడం కానీ పూజ అయినా ఏదైనా తర్వాతే స్టార్ట్ చేయాలి. ముడుపు అనగానే మళ్ళీ డౌట్ వస్తుంది కదా, ఖచ్చితంగా ముడుపు కట్టాలా లేకపోతే ముడుపు కట్టకపోతే పూజ చేయకూడదా అని. ముడుపు కట్టడం కట్టుకోకపోవడం అయితే మీ ఇష్టం అండి. ముడుపు కడితే మన కోరిక ఇంకా త్వరగా నెరవేరుతుందని పెద్దవాళ్ళు అయితే చెప్తారు కదా. ముడుపు లేకుండా కూడా మీరు పూజ అయితే చేసుకోవచ్చు. ముడుపు కట్టి పూజ చేసుకుంటాము అనేవాళ్ళు ముడుపు ఎలా కట్టాలి అని డౌట్ వస్తుంది కదా. ముడుపు కోసం ముందుగా మనమైతే ఒక వైట్ క్లాత్ తీసుకోవాలి. వ్రతం చేసుకునే రోజు ఉదయాన్నే ఆ క్లాత్ని పసుపులో కానీ గంధంలో కానీ బాగా గ్యాప్స్ లేకుండా తడిపి తర్వాత దాన్ని ఎండలో ఆరబెట్టకుండా నీడలోనే ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత ఇలా మనం వ్రతం స్టార్ట్ చేసిన తర్వాత స్వామి ముందు ఆ క్లాత్ పరిచి ఆ క్లాత్కి మనం 4 వైపులా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఆ క్లాత్ మధ్యలో పసుపు కుంకుమలు వేసుకొని మీరు ఎన్ని కాయిన్స్ అంటే ఎంత అమౌంట్ పెట్టాలి అనుకుంటున్నారో అంత అమౌంట్ పెట్టుకొని తర్వాత కొన్ని అక్షతలు వేసుకోవాలి. అక్షతలు వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకుంటూ మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఆ ముడుపునైతే 3 ముడులు వేయాలి. తరువాత ముడుపుకి పసుపు కుంకుమలతో అలంకరించిన తర్వాత స్వామి పాదాల దగ్గర అయితే అంటే స్వామి ఫోటో ముందైతే ఈ ముడుపు ఉంచాలి. ఫస్ట్ వారం మనం ఈ ముడుపు కడతాము. ఇదే ముడుపు 7 వారాలు పూజలో స్వామి ఫోటో ముందే పెట్టుకొని మనమైతే పూజ చేసుకోవాలి. ముడుపు స్వామి దగ్గర పెట్టిన తర్వాత ఇప్పుడు మనము పిండి దీపాలు అయితే వెలిగించుకోవాలి. ఈ పిండి దీపాలు అనగానే ప్రతి వారం 7 చేయాలా అని డౌట్ వస్తుంది. మామూలుగా అయితే ఒక్క దీపం చేసుకొని ఆ ఒక్క దీపంలోనే 7 ఒత్తులు వేసుకొని నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకొని దీపం అయితే వెలిగించుకోవచ్చు. ఇప్పుడు అందరూ 7 దీపాలు 7 దీపాలు 7 కొండల స్వామి కదా అని అంటూ ఉన్నారు కాబట్టి ఒకరిని చూసి ఒకరైతే ఫాలో అవుతున్నారు. యాక్చువల్గా ఒక్క చలివిడి దీపం పెట్టుకున్నా కూడా స్వామికి అయితే సరిపోతుంది. ఒకటైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. 7 పెట్టుకుంటా అంటే 7 పెట్టుకోవచ్చు. పిండి దీపంలో మనము ఆవు నెయ్యి అయినా వేసి దీపం వెలిగించుకోవచ్చండి, లేదా నువ్వుల నూనెతో అయినా మనము దీపం అయితే వెలిగించుకోవచ్చు. తరువాత మనం స్వామికి అయితే అష్టోత్తరం చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి తులసి దళం అంటే ఇష్టము అంటారు కదా. మనకు వీలైతే తులసి దళాలతో అష్టోత్తరం చేసుకోవచ్చు, లేకపోతే పువ్వులతో చేసుకోవచ్చు, లేకపోతే అక్షతలతో కూడా చేసుకోవచ్చండి. పచ్చకర్పూరంతో కూడా వెంకటేశ్వర స్వామికి అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు. స్వామివారి అష్టోత్తరం పూర్తయిన తర్వాత మనం అమ్మవారి అష్టోత్తరం కూడా చేసుకోవాలి. అమ్మవారి అష్టోత్తరం మంగళకరమైన వస్తువులు అంటే పసుపు, కుంకుమ, ఇంకా అక్షతలు, చిట్టి గాజులు, పువ్వులతో కూడా అమ్మవారి అష్టోత్తరం అయితే చేసుకోవచ్చు. తరువాత స్వామివారికి నైవేద్యం అయితే నివేదించాలి. నైవేద్యంగా పూజలో కంపల్సరీ నువ్వులు ఉండలు 7 నువ్వులు ఉండలు ఉండాలా, అవి లేకపోతే చేయకూడదా అని డౌట్ వస్తుంది. మీరు చేయగలిగితే పెట్టుకోవచ్చండి, చేయలేకపోతే మనం ఏమైతే స్వామికి పెట్టగలమో ఆ స్వామికి తెలుసు. పెట్టలేము అనే కారణంతో పూజ చేయకుండా అయితే మాత్రం ఉండద్దు. మీకు పూజ చేయాలి అనిపిస్తుంది అంటే చాలు, ఒక పిండి దీపం వెలిగించి మీ ఇంట్లో ఏముంటే అది పెట్టి కూడా పూజ చేస్తే ఆ స్వామి తీసుకుంటాడు అని పెద్దవాళ్ళు అయితే చెప్తున్నారు. ప్రసాదాలు అయితే అంటే మనకి ఏం వీలైతే అవన్నీ పెట్టుకోవచ్చండి. ఇంకా స్వామి పూజలో ఆ రోజు మనం గోవింద నామాలు చదువుకోవాలి. ఇంకా వెంకటేశ్వర ప్రపత్తి ఇవన్నీ చదువుకుంటే చాలా మంచిది. ఎంత వీలైతే అంత వెంకటేశ్వర స్వామి ఆ స్తోత్రాలు ఆ రోజు చదువుకుంటే చాలా మంచిది. నైవేద్యం నివేదన చేసేసిన తర్వాత స్వామికి అమ్మవారికి అయితే మంగళహారతి ఇవ్వాలి. స్వామివారికి పచ్చకర్పూరం అంటే ఇష్టం అంటారు కాబట్టి వీలైతే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి, లేదా మామూలు హారతి కర్పూరంతో అయినా స్వామికి హారతి అయితే ఇవ్వచ్చు. ఇంతేనండి స్వామి పూజ.
ఎవరి మాటలు విని వాళ్ళు ఇలా అంటున్నారు, చేయకూడదు అంటున్నారు, ఇలా ఉంటేనే చేయాలంటున్నారు, ఏవేవో మాటలు విని మీరు భయపడైతే పూజను చేయడం ఆపేయొద్దు. మీకు పూజ చేయాలి అనిపిస్తుంది అంటే ఒక్క పిండి దీపమైనా స్వామి దగ్గర పెట్టుకొని మీకు ఎలా వీలవుతుందో అలాగా ఆ స్వామిని అయితే మీరు పూజించుకోవచ్చు. ఈ పూజ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. స్వామికి పూజ చేసుకోవాలని ఉంది కానీ భయంతో ఆగిపోయాను అనుకున్న వాళ్ళకి, అలాగే ఈ స్వామి పూజని సులభంగా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అయిందనే అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వండి, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇది ఇంకొకరికి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ కూడా చేసేయండి.